राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू माय चैनल मोहित क्रिएशन। सो फ्रेंड्स फाइनली एपिसोड नंबर 3 ఆఫ్ ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్. సో నా వెనకాలైతే చూసుకోవచ్చు మన రైట్ సైడ్ లా. సో మెయిన్ పిల్లర్ బీమ్ అయితే పెట్టేసినారు. అట్లనే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా మొత్తం అయితే బేస్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చేస్తుంది. సో యాక్చువల్గా అయితే నిన్న రాలేకపోయాను. సో నా బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు ఇప్పటిదాకానైతే క్లీనింగ్ వర్క్ నడుస్తుంది రైట్ సైడ్ లా. సో మొత్తం అయితే ఇటు సైడ్ ఇంకా మనకు స్వామివారికి సార్ లెఫ్ట్ సైడ్ లా పూరి జగన్నాథ్ మొత్తం అయితే సెటప్ రాబోతుందని అయితే చెప్తున్నారు. అండ్ అట్ అండ్ రైట్ సైడ్ మన రామ్లలా అయోధ్య కాన్సెప్ట్ అయితే రాబోతుందని చెప్తున్నారు మళ్ళీ. సో ఫైనల్ నేను కూడా చాలా ఎక్సైటెడ్. సో మోస్ట్ ఫేమస్ రెండు ఈసారి అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే రాబోతున్నాయి మన గణపతి పాట. బేసికల్ ఇక్కడైతే అటాచ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కర్రీలను అయితే ఫిట్టింగ్ చేయడం ఇంకా పైకి అయితే తీసుకొని పోతున్నారు. సో లాస్ట్ ఎపిసోడ్కి ఎపిసోడ్కి అయితే చాలా చేంజ్ వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఓన్లీ కింద బేస్ వర్క్ అయ్యి ఉండే. బట్ ఈసారి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బేస్ వర్క్ షెడ్ వర్క్ బోత్ సైడ్ అండ్ అట్లా మెయిన్ పిల్లర్ కూడా మొత్తం అయిపోయింది. సో వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి స్వామి వర్క్ రైట్ సైడ్లో. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు అయోధ్య రాముని అయితే విగ్రహం రాబోతుందంట. సో మొత్తం అదే అయితే టాక్ ఉంది. అండ్ అట్లా చూసుకోవచ్చు ఓవరాల్గా అయితే బేస్ వర్క్ ఒక 20-30% అయిపోయింది. సో ఇంకా ఇలా మెయిన్ మధ్యలో పెట్టడం మొత్తం బాడీ క్రియేట్ చేయడం అయితే ఇంకా వర్క్స్ అయితే జరుగుతాయి అనమాట ఇక్కడ. అండ్ అట్లనే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. రామ్ రామ్ అన్న. సో మొత్తం అయితే చూసి అన్న వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని వర్క్ అయితే చూస్తున్నారు. అండ్ మనకు మెయిన్ మధ్యలో దానికి వచ్చేసి చూస్తే పిల్లర్లు అయితే లాస్ట్ టైం మనకైతే ఓన్లీ ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టు సేమ్ ఇట్లా అయితే ఉండే లాస్ట్ టైం వచ్చినప్పుడు. బట్ ఈసారి మనకైతే ఒక మెయిన్ ఇక పెద్ద బీమ్ కనిపిస్తుంది మధ్యలో. అండ్ అట్ సైడ్ టూ సైడ్ అయితే మెయిన్ బీమ్స్ అయితే పెట్టినారు. అండ్ ఈసారి అడిషనల్గా ఏంటంటే మనకు ఇవి మనం చూస్తున్నాం కదా, చూపిస్తుంది. ఈ సైడ్ అడిషనల్గా ఏంటంటే ఇవి ఎక్స్ట్రా ఒక 2 feet లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 feet ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఈసారి. సో ఎట్లా రాబోతుంది నాకు కూడా కొంచెం అయితే, ఎందుకంటే విత్ ఈసారి కొంచెం ఒక 2 feet 2 to 3 feet అయితే పెరిగినట్టు 2 sides. అండ్ అట్లనే మెయిన్ పిల్లర్ మధ్యలో చూస్తే మనం స్వామివారికి అయితే మొత్తం మెయిన్ మన బాడీ ఎక్కడ వస్తుంది లెగ్ టు మొత్తం పై వరకు హెడ్ వరకు అయితే మొత్తం ఇదైతే బిల్డ్ అయిపోయింది. సో బేసికలీ ఇవైనా వచ్చేసి ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చేసి మొత్తం అయితే ట్రయాంగిల్ షేప్ లా మొత్తం అయితే బిల్డ్ చేసినారు. అట్లనే మెయిన్ వచ్చేసి ఇది మెయిన్ బీమ్ అనమాట. ఇది మధ్యలో కనిపిస్తుంది. సో ఈ మెయిన్ బీమ్ దానికి 14 అయితే పై వరకు అయితే అటాచ్ చేసినారు. అండ్ ఇక్కడైతే సైడ్ సపోర్ట్స్ బేసికలీ. సో ఇంకా దీని తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ చిన్న చిన్న రాడ్స్ అయితే ఉన్నాయి కదా ఇవి. సో ఈ రాడ్స్ తోని మొత్తం అయితే ఇంకా ఫిక్సింగ్ నడుస్తుంది, మొత్తం అయితే ఫిట్టింగ్ నడుస్తుంది. సో దాని తర్వాత దీని మీద జాలి కూడా ఇస్తారు లాస్ట్ టైం ఇచ్చినట్టు. సో అయితే ఈ ప్రాసెస్ అయితే మొత్తం కంటిన్యూస్ నడుస్తుంది, చాలా ఫాస్ట్ అయితే వర్క్ నడుస్తుంది. అండ్ షెడ్ అప్డేట్ వచ్చేసి పైన చూసుకోవచ్చు మొత్తం అయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే మొత్తం పైన రేకులు అయితే వేసేసినారు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లా. అట్లనే ఇంకా మధ్యలో అయితే ఒకసారి మొత్తం ఇంకా పైకి పోతేనే చూసుకోవచ్చు మీరు. నియర్గా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే ఓన్లీ కట్టెలు అయితే ఉండే. కానీ ఈసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో బేసికలీ డబుల్ వర్క్ అయితే అయిపోయింది 2 sides. అండ్ అట్లనే మధ్యలో నుంచి కూడా అక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. సో దానికైతే మనకి లోపల నుంచి బిల్డింగ్ కూడా అయితే మొత్తం సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మొత్తం పిల్లర్స్కి లోపల మెయిన్ పిల్లర్స్కి కూడా. సో బేసికలీ మన వెనకాల మెయిన్ ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ మనకు చౌరస్తాకి మన బిల్డింగ్ ఉంటుంది కదా. సో దాని కూడా లోపల నుంచి అయితే మొత్తం అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో కొన్ని రోజులు ఒకసారి పైకి కూడా పోయి మొత్తం అయితే చూద్దాం కొంచెం ఇంకా పని అయిపోయినాక. బట్ ఓవరాల్గా అయితే ఇదే ఇక్కడ ఉన్న అప్డేట్ ప్రస్తుతానికి. అండ్ ఇప్పుడు జస్ట్ నౌ నేను వచ్చినప్పుడే ఇక ఇదైతే క్లీనింగ్ వర్క్ నడుస్తుంది. సో ఇంకా చూసుకోవచ్చు ఇంకా అయితే అటు సైడ్. సో బేసికలీ మొత్తం అయితే సర్ఫ్ వాటర్ మొత్తం అయితే పెట్టి చాలా మంచిగా అయితే క్లీన్ చేస్తున్నారు. అండ్ వెల్డింగ్ టీమ్ కూడా అక్కడ ఉంది. సో ఇంకా ఫర్దర్ ఒక్కసారి పని అవ్వగానే అన్న వాళ్ళైతే ఇది మనకి ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా. సో మన ఈ మొత్తం బేస్మెంట్ అనమాట ఇది. సో యాక్చువల్గా నిన్న చాలా పెద్ద రథయాత్ర జరిగింది మన పూరి జగన్నాథ్లో. సో ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ ఇదే అప్డేట్. ఒకసారి అయితే బ్యాక్ వ్యూ కూడా మీకు అయితే చూపించేస్తాం. సో ట్రాఫిక్ ఫ్లో కూడా మంచిగా ఉంది. అండ్ సో ఓవరాల్గా అయితే బ్యాక్ వ్యూ చూసుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికి లాస్ట్ టైం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైట్ మొత్తం అయితే అక్కడ వరకు మొత్తం వెల్డింగ్ అయితే అయిపోయింది. ఒక బిల్డింగ్ మన బిల్డింగ్ హైట్ వరకు అయిపోయింది. సో నా ప్రకారం ఇంకా కొంచెం అవ్వాలి మొత్తం అయితే ఓవరాల్ ఇది. దాని తర్వాత ఇంకా మొత్తం షెడ్ అయితే కట్టేస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అకార్డింగ్ టు మీ ఇంకొక 4 to 5 days సో మొత్తం వర్క్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇదే ఓవరాల్ హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర 8th July 3:15-20 PM వరకు అయితే అప్డేట్. సో కలుద్దాం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో లేటెస్ట్ అప్డేట్తోని. జై శ్రీరామ్ జై మాతాది జై శ్రీ గణేష.